తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే బీసీ సామాజిక వర్గానికి లబ్ధి చేకూరిందని, సెట్టిబలిజల మద్దతు కూటమికే ఉంటుందని పలువురు సెట్టిబలిజ నేతలన్నారు. స్థానిక 13వ డివిజన్లోని సెట్టిబలిజ రామాలయం వద్ద బీసీ నాయకులు, సెట్టిబలిజ సంఘీయుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర టీడీపీ అధ్యక్షులు రెడ్డి మనీశ్వరరావు, బీసీ సాధికార సమితి సెట్టిబలిజ విభాగం రాష్ట్ర కన్వీనర్ కొడుపూడి సత్యబాబు, నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, డాక్టర్ సెల్ అధ్యక్షులు అల్ల ప్రదీప్ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, ఆదిరెడ్డి అప్పారావులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో బీసీలను అన్ని విధాలా ఆదుకోవడం జరిగిందన్నారు. ఆదరణ పథకం ద్వారా కుల వృత్తుల వారికి వారి కులాలను బట్టి ఉచితంగా పనిముట్లు అందించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందన్నారు. అంతేకాకుండా బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సబ్సిడీపై రుణాలు అందించడం జరిగిందన్నారు. రాజకీయ పరంగా కూడా ప్రాధాన్యత కల్పించడం జరిగిందన్నారు. చంద్రబాబు నాయుడు కేబినెట్లో బీసీ వర్గానికి చెందిన వారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే రెడ్డి సుబ్రహ్మణ్యంకు శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా, పితాని సత్యనారాయణ తదితరులకు మంత్రి పదవులు ఇచ్చి గౌరవించడం జరిగిందన్నారు. తెలుగుదేశం పార్టీ బీసీలకు అంతటి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పలువురు బీసీ నాయకులు మాట్లాడుతూ తమ మద్దతు కూటమికేనని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ను అధిక మెజార్టీతో గెలిపించుకునే బాధ్యత తమదన్నారు. అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న దగ్గుబాటి పురంధేశ్వరిని కూడా గెలిపించుకుంటామని అన్నారు. నాయకులకు సెట్టిబలిజ రామాలయం కమిటీ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అంగన్వాడీ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పల వెలుగుకుమారి, రాజమండ్రి పార్లమెంట్ ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి భొరాచిన్ని, డివిజన్ అధ్యక్షులు నగరబోయిన రామకృష్ణ, ఎస్ఎస్ఎల్ రాజమండ్రి పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాయి అప్పన్నబాబు, టీఎన్టీయూసీ ఉపాధ్యక్షులు మల్లెల శ్రీనివాస్, బీసీ నాయకులు సూరంపూడి శ్రీహరి, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. మీకు సంక్షేమం అనే పేరుతో రూపాయి ఇచ్చి మీ దగ్గర నుంచి 100 రూపాయలు లాగేస్తా ఉంది ప్రభుత్వం. ఎన్నికల ముందు అందరి పిల్లలకి అమ్మఒడి అన్నారు. ఎన్నికలు అయిన తర్వాత ఇంట్లో ఒక్కరికి ఇచ్చారు. ఆ ఒక్కటి కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని, లేకపోతే ఇతరత్ర కారణాలని తీసేశారు. కరెంటు బిల్లు ఎందుకు ఎక్కువ వచ్చింది? ప్రభుత్వం పెంచడం వల్లే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. పెన్షన్లు ఇలాగే తీసేశారు. పెన్షన్ కూడా కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందని చాలా మందికి తీసేయడం జరిగింది. మేము ఎన్డీఏ కూటమిగా ఒకటే హామీ ఇస్తా ఉన్నాం. రేపు మీరు ఆశీర్వదించండి, ఆదరించండి. రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంటు ఛార్జీలు అనేది పెరగబోవు, తగ్గిస్తామని మీకు హామీ ఇస్తా ఉన్నాం. అలాగే చెత్త పనులు తీసేస్తాం. పెరిగిన ఇంటి పనులు తగ్గిస్తాం. గ్యాస్ ధరలు తగ్గిస్తాం. పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గిస్తాం. మీకు దొంగ హామీ పత్రాలు ఇచ్చి ఉండుంటారు. వచ్చినాయా దొంగ హామీ పత్రాలు? దాని మీద ముద్ర ఉండదు, స్థలం ఎక్కడుందో చూపించరు, అది ఎలా ఉంటుందో తెలియదు, ఏ విధంగా ఉంటుందో తెలియదు. చూద్దామని వెళ్తే పొలాలు ఉంటాయి. అవన్నీ దొంగ హామీ పత్రాలు.